RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల ఆశ్రమంలో తెలంగాణ రజిక రిజర్వేషన్ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్, పరిగి నియోజకవర్గ అధ్యక్షులు సిహెచ్ యాదయ్య అధ్యక్షతన 6-10-2024 ఆదివారం ఏర్పాటు చేసిన మండల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక, జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ మొగలయ్య హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఉన్న రజిక నాయకులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలని, అందుకోసం ఇప్పటి నుంచి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. రజకులు రాజకీయంగా ఎదిగితేనే అన్ని రంగాల అభివృద్ధి చెందినట్లుగా మన హక్కులను సంపాదించుకోవడం చాలా సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రజక కులస్తులు పోటీ చేస్తున్నారు తెలంగాణ రజిక రిజర్వేషన్ సమితి కమిటీ సభ్యులు ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు వెంకటేష్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో రజకులు రాజకీయంగా ఎదగాలని, అందుకు తెలంగాణ రజిక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మండల సమావేశానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటయ్య, పూడూరు మండల ఉపాధ్యక్షులు వీరన్న, పరిగి నియోజకవర్గ ఉపాధ్యక్షులు మల్లేష్ మరియు బుచ్చన్న, నియోజకవర్గ కార్యదర్శి నరసింహులు, బందయ్య, జగన్, రవి పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో రాకంచెర్ల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన రజక సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక గారు, మా కాన్స్టిట్యున్సీ లోపల ఉన్నటువంటి మన సరిగి కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు యాదన్న గారు, మా రజక సంఘం సోదరులందరూ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాబోయే స్థానిక ఎలక్షన్లో రజక సంఘం తరఫు నుంచి ఎవరు పోటీ చేసినా కూడా వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీలు, జడ్పీలు ఎవరికి వచ్చినా వాళ్ళ ఫుల్ మద్దతు రజక సంఘాల తరఫు నుంచి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ రజక సంఘం తరఫు నుంచి రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ గోపి రజక సార్ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క ఇతర రజక సంఘం తరఫు నుంచి కూడా మా యొక్క రజక సంఘం సభ్యులు ఎవరికి నిలబడి కూడా మేము ముందర నిలబడి కూడా మద్దతు తెలుపుతున్నాం తెలియజేస్తున్నాం. పూడూరు మండలంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అన్నగారు గోపి రజక అన్న గారు, మండల ప్రెసిడెంట్ సుధీరన్న గారు, అదే ప్రధాన కార్యదర్శి జిల్లా వెంకటేష్ అన్న గారు, వీరందరి సమక్షంలో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీటింగ్ పెట్టుకున్న సమస్య ఏంటంటే రజకులు చాలా వెనుకబడి ఉన్నారు. ఈ వ్యవస్థను కొద్దిగా ముందుకు తీసుకెళ్దాం. ఎస్సీ జాబితాలో కలిస్తే రజకులకు ఏదైనా సరే కొద్దిగా ఎరుపు జరుగుతుందని అధ్యక్షులు చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. అదే మనందరం కలిసి ఈ ఉద్యమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ మన రజకులకు ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉంటుంది. అవకాశం తీసుకోవాలి. అవకాశం తీసుకొని ప్రతి విలేజ్ వాళ్ళ మన రజకులంతా మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళను గెలిపించే స్థాయికి తీసుకురావాలని అందరితో పాటు నేను కోరుతున్నాను. ఈరోజు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి మరి ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైనటువంటి అందరి పేరు పేరిన ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో రజక కులస్తులు ఎవరైతే రాజకీయంగా మరి వివిధ పార్టీల్లో ఉన్నారో వారందరూ సర్పంచులుగాను, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అదేవిధంగా ఇతరత్ర వచ్చే స్థానిక ఎలక్షన్స్లో వారందరూ నిలబడితే తప్పకుండా మేము తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నుండి రాష్ట్ర కమిటీ తరఫున, అదేవిధంగా జిల్లాలో నిలబడినటువంటి జిల్లా రాజకీయ నాయకులకి అందరికీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి, రజక నాయకులకి అందరికీ సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, తప్పకుండా మనమందరం రాజకీయంగా ఎదిగితేనే కానీ మన హక్కులు సాధించుకోలేము. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి పరిగి వికారాబాద్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మా రజకకి ఇవ్వాలని చెప్పి, బీసీఏ కులానికి ఇవ్వాలని చెప్పి మొదటగా ఒక జియోని విడుదల చేసి ఆ జియోని మళ్ళీ రద్దు చేసి మరి బీసీడీకి ఇవ్వాలని చెప్పి మరి స్పీకర్ గారు అనడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని పునరావృతం చేసి ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో వికారాబాద్లో తప్పకుండా బీసీఏలకే కేటాయించాలి. అందులో మా రజకులలో ఎవరైతే బాగా రాజకీయంగా ఉన్నారో సంఘ సంస్థలు వారికి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ,
మరి గజపతిని రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేసి మాత్రం తప్పకుండా మరో ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఎవరైతే వికారాబాద్ జిల్లాలో కానీ ఎవరైతే రాజకీయంగా ఉన్నారో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ నిలబడి పోటీ చేయాలని చెప్పి వారిని గెలిపించే విధంగా మేము శాశ్వతగా తెలంగాణ రాజకీయ సమితి నుండి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ రాజకీయ సమితి.